హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. కల్కి మూవీ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ నార్మల్ మూవీ లవర్స్ ఏమనుకుంటున్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో మా సర్కిల్లోని ఒక బ్యాచ్ని అయితే తీసుకొచ్చాం. వీళ్ళకి గ్లిమ్స్, ట్రైలర్స్, ప్రమోషన్స్ ఎలా అనిపించాయో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఇతను కల్కి, ఇతను ప్రభాస్ ఫ్యాన్. అండ్ పక్కన ఉన్నది బుజ్జి, ఇతను కూడా ప్రభాస్ ఫ్యానే. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది నేనే. వీళ్ళు ఏదైనా గొడవపడితే నేనే ఆపుతాను. కింద ఉన్నది ఓం రావత్ అండ్ తన పక్కన ఉన్నది కలి ఒక మూవీ లవర్. నాగేశ్వన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే మేకింగ్ వీడియోస్, ప్రీల్యూడ్స్ అన్ని చూసారు కదా, ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు ఉంది? నాగశ్విన్ అయితే నాకు తెలిసి బాగానే తీసాడు అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ డైరెక్టర్ ఆ రేంజ్ లో తీయడం అంటే చాలా గ్రేట్. అసలు బాగానే తీసాడు. స్టోరీ అది ఎలా డీల్ చేస్తుంది అనేది చూడాలి. ఆ డ్రామా, అది మెయిన్ డ్రామా నీట్ గా డీల్ చేయాలి. అవన్నీ సినిమా చూస్తేనే చెప్పగలం. ట్రైలర్ ట్రేజర్ వరకు అయితే చాలా బాగుంది. ఆ విఎఫ్ఎక్స్ వర్క్లు కానీ బాగా బాగా కష్టపడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగి గురించి మాట్లాడాలంటే, నాగికి ఒక పర్ఫెక్ట్ టేస్ట్ ఉంది. మహానటి గాని, ఎవడే సుబ్రహ్మణ్యం గాని, మన వచ్చిన ఓటీటీ పిట్ట కథల్లోని ఎక్స్ లైఫ్ ఉంది కదా, ఈ మూడిటిని చూస్తే మనకి నాగి యొక్క టేస్ట్ అండ్ విజన్ కనబడుతుంది. ఆర్ట్ కి మంచి వాల్యూ ఇచ్చేవాడు నాగేశ్వరన్. సో నేను కల్కి మీద నమ్ముతున్నాను బాగా. ఎందుకంటే నీకు సెట్ వర్క్స్, సెట్ పీసెస్, స్కోప్, ఆ లార్జర్ దాన్ లైఫ్ వైబ్, ఫిక్షనల్, సైఫై, మైథాలజీ అంతా కలిసి ఉంది కాబట్టి నేను అది ఆ వైబ్ ఫీల్ అవుతున్నాను. కొందరు ఉంటారు కదా, నాకు 600 crores అండ్ 500 crores అని మనకి ఎలాంటి ప్రోడక్ట్ ఇచ్చారు మనం ముందే చూసాం. ఇంకెవడు దాని గురించి అక్కడ ఓమరావత్ అని ఫస్ట్ మూలన కూర్చున్నాడు. ఏ ఎవడ్రా నువ్వు? 500 కోట్ల అందరి ముందు పరుగు పోయిందిగా. బ్రో, మహానటి చూసిన ప్రతి వాడు ఎవరికి నాకు తెలిసి డౌట్ రాదు నాగశ్విన్ గురించి ఎలా తీస్తాడో ఇది అది అని. మహానటి అయితే అసలు ఏ డైరెక్టర్ అలా తీయలేడు. డైరెక్షన్ విషయంలో అయితే నాగశ్విన్ ఏం అనలేం, కానీ ప్రమోషన్స్ అయితే అసలు వరస్ట్. 600 కోట్లు పెట్టి సినిమా తీసి కనీసం తెలుగు స్టేట్స్ లో ప్రీలీజ్ ఈవెంట్ లేకుండా, ముంబైలో కూడా ఏదో ఈవెంట్ పెట్టారు, ఎక్కువ మంది లేదు ఏం లేదు. ఓ మన హైదరాబాద్ లో బుజ్జి ఈవెంట్ పెట్టారు, 10K ఫ్యాన్స్ ని అలౌ చేశారు అంతే. అసలు రీచ్ అనేది లేదు అసలు గ్రౌండ్ లెవెల్లో. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అయితే ప్రమోషన్స్ అయితే నాకు అలా అనిపించింది. అంటే మరి సైఫై మూవీ అన్నాక మరి హాలీవుడ్ లో కూడా రీచ్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి మరి అప్పుడు హాలీవుడ్ లో కూడా ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే ట్రిపుల్ మన వాళ్ళు ఎలాగైతే ప్రమోట్ చేశారో ఆ విధంగా ప్రమోట్ చేయలేదు ఈ మూవీని. కానీ ట్రైలర్ విషయానికి వస్తే మరి కొంతమంది అంటున్నారు కదా, ఓం రావత్ అన్న ఆయన మరి ట్రైలర్ లో నాకు విజువల్స్ తప్ప ఏం కనపడలేదు. మొత్తం అంతా ట్రైలర్ లోనే చూపించేస్తే ఇంక సినిమాలో ఏం చూస్తారు భయ్య? అన్ని హాల్లోనే అంటారు. హాలీవుడ్ లెవెల్ కంటెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మనకు ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంట్రడ్యూస్ అవుతుంది అంటే మనం ఆ కంటెంట్ కి జస్ట్ కొంచెం ఇంట్రడ్యూస్ అన్నా చేయాలి జనాలకి. ప్రస్తుతం నేను 2 ట్రైలర్లు చూసాను రీసెంట్ గా, కానీ ఆ సినిమాలో అతను ఏం చెప్పబోతున్నాడు అనేది నాకు ఇంకా పాయింట్ అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏముందంటే అది జస్ట్ మనకి మహాభారతంతో రిలేట్ అయింది అనే ఒక పాయింట్ ఒకటి, భైరవ అండ్ బుజ్జి అనే ఒక యానిమే రిలీజ్ అయింది. దాంట్లో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని చెప్పి ఒక ఐడియా ఇచ్చాడు అంతే. నిన్న మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు భయ్య, సంతోష్ అని. ఏమన్నాడంటే, ప్రభాస్ ఏంట్రా రంగురంగుల సినిమాలు తీస్తున్నాడు అన్నాడు ట్రైలర్ చూసి. అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? అంటే ఆడు సినిమాలు యావరేజ్ చూస్తాడు, అంటే నార్మల్. ఆడు సినీ లవర్ ఏం కాదు, గవర్నమెంట్ జాబ్ గారి ప్రిపేర్ అవుతాడు, సినిమా బాగుంటే వెళ్తాడు. అంటే గ్రౌండ్ లెవెల్లో అలా ఉంది. అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఏం చేస్తున్నారు ఏంటి. ఆ, మన వాళ్ళకి రామాయణం తెలిసినంతగా మహాభారతం ఎవడికి తెలియదు, అదొకటి. అది కల్కి ఎవడో తెలీదు, అశ్వత్థామ ఎవడో తెలీదు, మైథాలజీ అన్నారు, చాలా మందికి తెలీదు మాక్సిమం నాకు తెలిసి. రాముడు, సీత, రావణాసుడు అంటే అందరికి తెలుసు. మన ప్రభాస్ కూడా ఆదిపురుష్ ఒకటి తీసాడు, ఓం రౌత్, మన ఫేవరెట్ డైరెక్టర్. తెలియకపోవడం ప్లస్ అని అనుకుంటా. ఈ గారు ఏమన్నారంటే, నేను యానిమల్ తో కంపేర్ చేశారని బాధపడ్డారు. నేను అన్నిది ఏంటంటే, ఇప్పుడు ప్రమోషన్స్ చేయట్లేదు. ప్రమోషన్స్ చేయలేనప్పుడు ట్రైలర్లో ఎలా ఉండాలి, దాంతోనే మొత్తం టికెట్ తెంపియాలి. ఆ ఇంటెన్సిటీ అనేది నాకు కనిపించలేదు ఇందులో. మన సంతోష్ నారాయణ ఏం చేశాడో ఏంటో, ఆ ఇంటెన్సిటీ లేదు. యానిమల్ తో ఎందుకు కంపేర్ చేశానంటే, యానిమల్ కి దీనికి కంపారిజన్ కాదు, ఆ ట్రైలర్ తో ఆడు అలా మొత్తం ప్రమోషన్ అంతా చేయించేశాడు. ఇందులో అలా ఏం లేదు. మొన్న రిలీజ్ చేసిన సాంగ్ కూడా హిందీలోనే బాగుంది, తెలుగు లిరిక్స్ అయ్యి పెద్దగా ఏం అనిపించలేదు.
రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. భయ్యా ఇప్పుడు యానిమల్ లో ప్రమోషన్ అనేది ట్రైలర్ తోనే జరిగిపోయింది అంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ప్రతిదీ ట్రైలర్ తోనే ప్రమోషన్ అయిపోయిందని చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్న ప్రమోషన్ చేయలేదు అన్నారు. ఇప్పుడు మీకు మొత్తం ట్రైలర్ లోనే మొత్తం అంతా చూపించేస్తే మీరు ఇంకా మీరు అంత కంటెంట్ 3 hours ఫిలిం అన్నాడు, హాలీవుడ్ రేంజ్ అన్నాడు. అంటే విజువల్స్ ఒకటే హాలీవుడ్ రేంజా? అంత డఫర్లా మాట్లాడుతున్నారు రా. ట్రైలర్ లో ఏముంది అని అడుగుతున్నారు. ట్రైలర్ లో రెబల్ ఉన్నాడు రా, రెబల్ స్టార్. I kindly request get lost. ప్రమోషన్స్ అన్ని బుజ్జిని అలా తిప్పేస్తున్నారు. ఎలక్ట్రిక్ కదా, చార్జ్ చేసి మొత్తం రోడ్ల మీద హైవేల మీద తిప్పితే అయిపోయింది. అసలు బుజ్జి అనేది మెయిన్ కదా అసలు సినిమాకి. అలాంటి మరి దాంతో ప్రమోట్ చేస్తుంది, అది తప్పేముంది భయ్య అందులో అసలు. వెహికల్ రోడ్డు మీద వెళ్తే ఏ సినిమా కూడా తెలియట్లేదు చాలా మందికి. అలానే ఎలా అంటారు భయ్య మీరు? అసలు 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 మీరు ఎలా అంటారు అసలు మీకు అర్థం కావట్లేదు అసలు. అసలు ఒక కార్ ని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తారంటే అది ఏం కార్ అనేది కొంతమందికి ఐడియా ఉంటది కదా, అది ఏదో బొమ్మ అని అనుకునే రాగా వాళ్ళు ఉంటారు కదా. వైజయంతి వాళ్ళు ప్రమోట్ చేస్తుంది, దాన్ని మీరు ఎలాగా తీసి పడేస్తారు భయ్య అసలు? నేను అనేది ఏంటంటే ప్రమోషన్స్ ట్రిపులర్ లా చేయట్లేదు, ప్రతి సిటీకి వెళ్ళి వాళ్ళు ప్రమోట్ చేసుకోవట్లేదు, బుజ్జిని తిప్పుతున్నారు కదా ఇంత కాదు కూడా చాలు అన్నట్టు. ఇంకా ప్రమోషన్ ఇంకా బాగా చేసి ఉంటే గ్రౌండ్ లెవెల్ రీచ్ వెళ్ళేది కదా. ఎగ్జాక్ట్లీ అదే అన్న మేము చెప్తున్నాం. ఈ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు ఒబే చేయరు ఈ పాయింట్ ని. ఏమన్నా ఉంటారంటే రెబల్ అంటే స్టార్ ఏరా, స్టార్ అంటే రెబలేరా అంటారు. మీమ్ పేజ్ కూడా మీమ్ ఎత్తే కానీ తెలియట్లేదు. బుజ్జి జైపూర్ లో ఉందా, ముంబైలో ఉందా, గుజరాత్ లో ఉందా, ఢిల్లీలో ఉందా అనేది మీమ్ పేజ్ ట్విట్టర్ లో ట్వీట్ ఎత్తే కానీ తెలియట్లేదు. ఆఫ్లైన్ లో వాళ్ళకి ఎలా వెళ్తుంది, ట్రాఫిక్ లో వెళ్తుంది, గిర్రం తిరిగేస్తుంది, అయిపోయింది. అది ప్రమోషన్ అంటే ఎలాగా? మండుతున్నట్టుంది. భయ్య ఒక మీమ్ పేజ్ వాడు వేస్తున్నాడు అంటే దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు కింద వస్తుంది కదా. ఇంకా కామెడీ ఏంటంటే మన ఈ బట్టల షాప్ యాడ్లు ఉంటాయి కదా, ఎస్ఆర్ ఆర్ఎస్ సిఎంఆర్ బల్లి మీద వస్తాయి ఎల్ఈడి స్క్రీన్లు వేసుకొని. అలాంటి బల్లి ఒకటి దింపాడు ప్రమోషన్ టీం వాళ్ళు. ఆ రకంగా వస్తే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోనే తలపతి ఉన్నది భయ్య. ఇప్పుడు ఆ సినిమా ఉంది, ఇప్పుడు ఆ సినిమా అనగానే ఒక ఫ్యాన్ అనే బేస్ ఉంది కాబట్టి తనంతా ప్రమోట్ చేస్తున్నా. మన హీరోని ఎందుకు ప్రమోట్ చేయకూడదు? సలార్ కి మినిమం ప్రమోషన్ చేయలే, ఒక్క ఇంటర్వ్యూ దింపాడు అంతే, హైప్ ఎలాగొచ్చింది. అనేది మాస్ కంటెంట్ బీసీ సెంటర్ లో ఆడుతుంది. ప్రభాస్ ఫ్యాన్ అని మాట్లాడుకుంటా ఆలోచించండి. ఫస్ట్ డే టికెట్లు తెగేది ప్రభాస్ కోసమే, సెకండ్ డే కంటెంట్ తిప్పుతుంది. బీసీ సెంటర్ లో కూడా ప్రభాస్ కోసం తెగుతుంది. సినిమా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంది, సో సినిమా అనేది జనాలకి ఎగిరికి వస్తుంది, ఈజీగా వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ వరకు లేదన్న, క్లియర్ గా కనబడుతుంది. అది మనకి కంట్రీ సైడ్ వాళ్ళకి అసలు అర్థం కాదు కాన్సెప్ట్ ఏంటనేది. కాన్సెప్ట్ ఏదైనా అర్థం కాకుండా ఇప్పుడు టికెట్ రేట్లు కూడా మీరు చూసుకుంటే టికెట్ రేట్లు బాగా పెరిగిపోయాయి, మీరు చూడొచ్చు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత 2 రోజుల నుంచి కూడా ఆకాశం మేఘావృతమైంది. అయితే ఉదయం నుంచి కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో. నేను సినిమాకి వెళ్ళాలంటే డబ్బులు చూసుకుంటారు ఫస్ట్, మెయిన్ థింగ్. సినిమా ఎలా ఉంది, సినిమా ఎవరిది, డబ్బులు ఎంత ఉన్నాయి. సో నువ్వు కంటెంట్ ఏంటని చెప్పకుండా నువ్వు సినిమా హాల్లోకి చూడు అంటే ప్రతి ఒక్కరు జేబులో ఉండాలి కదా, ఎంత ఫ్యాన్స్ అయినా ఉండాలి కదన్నా. అర్థం కావాలి అనే పాయింట్ దగ్గర ఉండిపోయారు కానీ అర్థం చేసుకోవాలి అనే తపన చేయించాడు. చూసావా నాగేశ్వన్ ఏం చెప్పావురా? అర్థం చేసుకోవాలంటే బోల్డ్ ఉంటాయి. దీపికా పడుకొని, సుమతి, మృణాల్ ఠాకూర్, ఏం చాలమ్మ, ఇలమ్మ బోల్డ్ లింకులు తెచ్చుకోవచ్చు. అలా కాదు, ముందు ఒకటి ఇలా ఉంది సినిమా. పిచ్చాడు భయ టైటానిక్ ఉంది భయ. అయితే టైటానిక్ ఉంది, మరి టైటానిక్ మరి ఏమాత్రం తెలియదు. మరి టైటానిక్ అంటే ఎవడో జేమ్స్ కెమెరాన్ ఎవడో తెలియదు కదా. మరి ఆ సినిమా అనేది మరి గ్రౌండ్ లెవెల్ ఆడలేదంటారా? మరి అది ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఎవడరా నువ్వు? టైటానిక్ అనేది అది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్, అందుకు వెళ్తారు. నువ్వు అలా అంతా కాదు. కానీ మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నాకు తెలిసి సైఫై మూవీలో పెద్ద సినిమా ఇదే. మన చిన్న సినిమాలు ఎలా అయినా ఆడితే మూవీలు ఎవరు చూసినా చిన్న బడ్జెట్ 20 కోట్లు 10 కోట్లు తీస్తారు. అలా బ్రేక్ గేమ్లు అవి అవుతాయి. 600 కోట్లు పెట్టి తీసారు. ఏపీటీజీ 185 అంట బిజినెస్. మరి అదంతా కవర్ అవ్వాలంటే ప్రమోషన్స్ డే 1 డే 2 లోనే చాలా కవర్ చేయాలి, ఎంత పెద్ద హీరో అయినా. టీమ్ కల్కి అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుందని చెప్పాలి. మనకి ఇక్కడ ప్రమోషన్స్ కూడా లేవు, పైగా టికెట్ రేట్ సైకో ఒకటి. చూద్దాం ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది. యాజ్ మూవీ లవర్ గా నేనైతే మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రమోషన్స్ లేవు అది ఒప్పుకుంటాను, అది విషయం. ఇప్పుడు బడ్జెట్ గురించి ఏంటంటే బడ్జెట్ 600 crores బడ్జెట్ కాబట్టి టికెట్ ఆ మాత్రం పెట్టాలి, ఎందుకంటే రాబట్టాలి కాబట్టి. బ్రో టికెట్ రేట్లు మాకెందుకు బ్రో? 1000 అయినా వెళ్తాం, 2000 అయినా వెళ్తాం. మీరే 2-3 సార్లు చూస్తారు. 1000-2000 అయితే మీకే బొక్క పడుతుంది.
ప్రభాస్ కలికి మైథాలజీ అవ్వాల్సిన అవసరం లేదు, కలికిని కాపాడేవాడు అయితే బాగుంటది కదా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. కలిగిన కాపాడేవాడు ఇంకా అవసరం పెద్ద ఏం ఉండదు. నాకు తెలిసి కలికి ట్రైనింగ్ ఎవరిస్తాడంటే పరశురాముడు. ఇంకెందుకు అవసరం లేదని మీరే చెప్పేసుకోండి, ఇంకా డైరెక్టర్ అగ్నే సర్దుకొని బయటికి వెళ్ళిపోతాడు. డైరెక్టర్ సర్దుకోవడం అది ఎన్ని కాదు బ్రో. మైథాలజీని యూజ్ చేసినప్పుడు మైథాలజీలా తీయాలి. మార్చేస్తానంటే అవ్వదు. జరిగింది తీయట్లేదు, జరగబోయేది తీస్తున్నాడు. కాబట్టి మీరు రాసుకునేది కాదు, ఆడి ఫ్యాంటసైజ్ చేసుకుని తీసుకుంటాడు. జరిగిపోయిన దాన్ని ఎడిట్ చేస్తాడంటే అది గురించి కాదు, ఇదే ఫ్యూచరిస్టిక్ గా తీసుకున్నాడు. మైథాలజీ తీస్తానన్నాడు కానీ మైథాలజీ ఏ విధంగా తీస్తాడని స్పెసిఫిక్ గా చెప్పాడు ఇప్పుడు. అంటే మైథాలజీ లాగే తీయాలని రూల్ ఉందా బ్రో? కలిని చంపడానికి కల్కి వస్తాడు. అదేరా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మీరు ఒకటి ఫిక్స్ అయిపోకండి భయ్యా, ఫ్యూచర్ ని మీరు ఫిక్స్ అయిపోకండి. ఆడు తీసుకోవాలనుకుని తీసుకుంటున్నాడు ఫ్యూచర్. పాస్ట్ ని ఎడిట్ చేస్తే తప్పేమో, తప్పు కూడా కాదు అది కూడా. అది ముందు చెప్పుకొని ఎడిట్ చేసుకోవచ్చు. భయ్యా మీకు అసలు మీ ఫ్యాన్స్ అంతే బ్రో. నేను చెప్పేది ఏంటి, అయ్యా మీ యాంటీ ఫ్యాన్స్ కూడా అంతే బ్రో. మీకు సినిమా నచ్చలేదంటే నచ్చలేదు అన్నట్లే మాట్లాడతారు. సినీ లవర్స్ అన్నమాట. మేము మూవీ బాగుంటది, కంటెంట్ బాగుంటది అంటే మేము తప్పకుండా ఆదరించడం రెడీగా ఉంటాం. మన మహాభారతంలో ఆటల్లో చెప్పేదే మళ్ళీ ఇప్పుడు మార్చేసి తీసేస్తానేది ఫ్యూచర్ నచ్చినట్టు తీసేస్తానంటే ఇంకా ఇమాజినరీ ఆడు మైథాలజీని ఎడిట్ చేస్తాడని మీరు బాధపడిపోతున్నారు. ఆడి కథను మీరెవరు బ్రో అలా మార్చేయడానికి? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇంకా వీడియోని ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. వాడు ఫ్యూచర్ లో అలా పెట్టుకున్నాడు. వాడి ఫ్యాంటసీని మీరెందుకు బ్రో అలాగే అయిపోతుంది? మహాభారతంలో చెప్పేది కూడా ఫ్యూచర్ లోనే ఒక 4 లక్షలు. ఒక నిమిషం బూతులు అడిగాడు చూసారా? మన కల్కి బ్రో అంటున్నాడు ఇదంతా ఓన్ ఫిక్షనల్ స్టోరీ, నాగేశ్వరం అలా రాసుకుంటాడు, అది అతని ఇష్టం అని చెప్పేసి అంటున్నాడు. మైథాలజీ రిఫరెన్స్ తీసుకుని ఒక ఫ్యూచరిస్టిక్ సైఫై స్టోరీ రాసాడు అన్నాను. భయ్యా నువ్వు వినాలి భయ్యా, అక్కడ రిఫరెన్స్ అన్న మైథాలజీ రిఫరెన్స్ లేకుండా సినిమా ఎలా తీసేస్తారు? ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మొత్తం మా డైరెక్టర్ కొత్తగా పెట్టుకున్నాడు, జస్ట్ స్టార్టింగ్ మాత్రం రిఫరెన్స్ వాడాడు. భయ్యా నేను ఎక్కడ కొత్తగా అని చెప్పలేదు, రిఫరెన్స్ తీసుకున్నాడు అని రిఫరెన్స్ తీసుకుని స్టోరీ మొత్తం కొత్త బిల్డ్ చేసుకున్నాడు. తప్పేంటి? ఫ్యూచరిస్టిక్ అంతా మీ థాట్స్ లో ఉందా? ఆ థాట్స్ విజన్ అది. బ్రో నాకు ఒక ఐడియా వచ్చింది బ్రో. మైథాలజీని యూస్ చేసుకుని ఫిక్షనల్ రాముడి కింద కృష్ణుడికి యుద్ధం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మా రామాయణంలోకి టికెట్ కొంటాను అందులో తీసుకున్నచ్చు తీసుకోకపోవచ్చు, కాకపోతే ఆడ ఎడిట్ చేసుకున్నది ఆడి విజన్ అది. ఎంత ఎటువైపు నుంచి తీసుకున్నా పర్వాలేదు భయ్యా, కానీ అది రాంగ్ గా తీయకూడదు, అది రాంగ్ వేలో తీయకూడదు అంతే. అది చూడడానికి బాగుంటే చాలు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడి. కల్కి పుట్టిన తర్వాత ఒక సాంగ్, ఒక హీరోయిన్ భైరవ్ కల్కి కలిపి మొంతాడడం, ఇవన్నీ చేయడం అన్ని పెట్టమంటావు సీన్లు అలాంటివి అని అంటాం. చంపడానికి వెళ్లే ముందు కలికిరా అని పట్టుకుని వెళ్ళి చంపాలరా అనుకుని వెళ్తాడు ఆ భైరవ్. వాడికి ఒక బౌంటీ వస్తాడు, డబ్బులు కావాలి, దానికోసం వెళ్తాడు. డబ్బులు అంటే ఇక్కడ యూనిట్స్. ఇప్పుడు కథ గురించి మనకెందుకు, కథ ఏం చేస్తున్నాడు? మరి కథ గురించి మనకెందుకంటే మన కథ గురించి కదా డిస్కస్ చేస్తుంది. సినిమా మైథాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాడు, కథ గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు సినిమాయే కదా కదా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా ఆయన కొంచెం స్లో మాట్లాడమని చెప్పండి, ఎందుకైనా అంత హైపర్ అయిపోతున్నారు పాపం. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్, మీరు రిలాక్స్. యాజ్ అ ఫ్యాన్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఇది కంట్రీ సైడ్ పీపుల్ అంటే విలేజ్ పీపుల్ కి చాలా ఈ కాన్సెప్ట్ అనేది త్వరగా అర్థం కావు. అక్కడ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇది ఎలా అట్రాక్ట్ చేస్తుంది అనేది మీరు ఒకసారి చెప్పగలరా నాకు? సినిమా బాగుంటే వస్తారు, సినిమా బాగోపోతే పోతారు. ఫస్ట్ టాక్ ఇక్కడ పాయింట్ టాక్. ఒక ఎడిటర్గా బాధ్యత తీసుకొని ఈ కన్వర్జేషన్ అయితే ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కట్ చేయబోతే అలా అవుతూనే ఉంటారు వీళ్ళు. కొన్ని గంటలైతే కలికి సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా ఉందో వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం.
మళ్ళీ చెడ్డి గ్యాంగ్తో ఇంకా కొంతమందిని యాడ్ చేసి మీ ముందుకైతే వచ్చేస్తాం. అందరికీ టాటా.